కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉదయం జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. రెండు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్ చర్చలు జరగాల్సి ఉండగా అవి ఇవాళ సాయంత్రానికి వాయిదా పడ్డాయి. మరోవైపు మోదీ నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో కీలక సమావేశం అనంతరం ప్రధానితో అజిత్ దోవల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీజీఎంఓ చర్చల నేపథ్యంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ఆదేశించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అప్పగించడం మినహా కశ్మీర్ అంశంపై ఎటువంటి చర్చలకు తావు లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు. అటు రాత్రి 8 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉదయం జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. రెండు దేశాల డీజీఎంలతో మధ్య హాట్ లైన్ చర్చలు జరగాల్సి ఉండగా అవి ఇవాళ సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణ కొనసాగుతుంది. కాల్పుల విరమణ తర్వాత రెండు దేశాల డీజీఎంఓల సమావేశం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారా లేదంటే ఇతరత్ర ఇంకేమైనా ఉన్నాయా అనే అంశంపైన కూడా చర్చ జరుగుతుంది. అంటే 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన నేపథ్యంలో ఎందుకు ఈ ఉత్కంఠకు దారితీస్తున్న నేపథ్యంలోని వాయిదా వేశారా లేదంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అనే దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. అంతేకాకుండా అయితే కాల్పుల విరమణ ఉల్లంఘనను పాల్పడుతుంది పాకిస్తాన్ అనేక సందర్భాల్లో కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. కవ్వింపు చర్యలను చాలా సందర్భాల్లో కూడా ఇటు ఎల్ఓసి వెంబడి సీజ్ ఫైర్ జరుగుతుంది. యథావిధిగా సీజ్ ఫైర్ అంటే ఏదైతే పాక్ కాల్పుల కవ్వింపు చర్యలు పాల్పడిన నేపథ్యంలోనే ఈ వాయిదా వేశారనే కోణంలో కూడా ఇంకా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే డీజీఎంఓల మీటింగ్ వాయిదా తర్వాత వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడీ 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగంలో ఏం మాట్లాడతారు, ఏ విధంగా ముందుకెళ్తారు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి చెప్పిన నేపథ్యంలో ఇటు ఆపరేషన్ సింధూర్ తో పాటు ఈ ఉగ్రవాదాలను అర్థం చేయడం కావచ్చు, పాకిస్తాన్ యుద్ధానికి కూడా సిద్ధమన్నట్లే మరొకసారి ప్రకటిస్తున్నారు. అదే కాకుండా ఇటు రక్షణ శాఖ మంత్రిత్వ శాఖతో పాటు పలు కీలక శాఖలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. హోంమంత్రి కూడా ఇటు బీఎస్ఎఫ్ తో పాటు సిఆర్పీఎఫ్ బలగాలను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తామని చెప్తున్నారు. మిసైల్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కీలక సమాచారాన్ని దేశం ముందు వస్తున్నారు. అంటే యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ఎప్పుడు కూడా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తారా, ఏం చెప్తారనేది కూడా ఇవాళ ప్రధానంగా డీజీఎంఓల మీటింగ్ ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై కూడా ఇంకా చర్చ జరుగుతుంది. ఎందుకు అనే దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. కానీ త్రివిధ అధిపతులతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు అయితే నిర్వహిస్తుంది. అయితే 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు కూడా మరొకసారి చర్చనీయాంశంగా మారినాయి. ఏ విధంగా ముందుకెళ్తారు, ఇప్పటికే పాక్ ఉగ్రవాద స్థావరాలపైన దాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నాడు కనుక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇప్పటికే పాక్ ఉగ్రవాదానికి మేము కట్టుబడి ఉన్నా పాక్ ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు కూడా ఆపరేషన్ సింధూర్ అని కొనసాగుతుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలోనే ఈ దాడికి సంబంధించి ఈ డీజీఎంఓల మీటింగ్ వాయిదా వేశారనే అంశం పైన కూడా తెర మీదకి వస్తుంది. ఇటు ఇప్పటికే ప్రతిపక్షాలు సైతం పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి, పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చకు తీయాలి. ఇది ఈ 9 ఉగ్రవాద సంస్థలను స్థావరాలను అట్టుపెట్టిన నేపథ్యంలో ఎందుకు అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపారనే అంశం పైన కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున లేవనెత్తున్న తరుణంలోనే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, ఎలా ముందుకెళ్తారు, డీజీఎంఓల సమావేశం ఎప్పుడుంది, ఈ అన్ని అంశాలపైన కూడా 8 గంటల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సాయి మాధవి, లివిల్ ప్రధాని మోదీ ప్రసంగం ఏ టైంలో ఉండొచ్చుంటారు? రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ప్రారంభం కానుంది. ఇందులో ప్రధానంగా ఈ పహల్గామ్ అటాక్ తర్వాత మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఉండనుంది కనుక అనేక అంశాలపైన కూడా అంటే గతంలో దౌత్య పరమైన అంశాలతో పాటు ఇవాళ ప్రధానంగా పాకిస్తాన్ కు ఇటు చైనా కావచ్చు,
ఇటు టర్కీ దేశాలకు సంబంధించిన ఆయుధాలను అణ్వాయుధాలతో పాటు వారికి ఆర్థికంగా కూడా కొంత సహకరిస్తున్న నేపథ్యం ఆ దేశాల పట్ల ఏ విధంగా వివరించాలి, పాకిస్తాన్ పైన ఏ విధంగా వివరించాలి, ఇవన్నీ అంశాలపైన కూడా చర్చించారు. ఏదైతే మొత్తం అన్ని కులంకుశంగా 8 గంటలకు మీడియా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు సాయి. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉదయం జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. 2 దేశాల డీజీఎంలతో హాట్ లైన్ చర్చలు జరగాల్సి ఉండగా అవి ఇవాళ సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఇక ఈ అంశాన్ని టాప్ 4 బ్రేకింగ్ గా చూసాం మనం.